దేశవ్యాప్తంగా ఎల్నివో ఎఫెక్ట్తోని వర్షాలు లేక ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు మొత్తం వెలవెలబోతుంటే గత కొంతకాలం క్రితం ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు డిండి వాగు మీద నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టు ముఖ్యంగా డిండి వాగు కృష్ణానదికి ఉపనది కింద ఉంటుంది. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ఒక్క హాఫ్ ఫీట్ మాత్రమే నీళ్లు తక్కున్నాయి. పూర్తి స్థాయి నీటి మట్టంతో కలకలలాడుతుందని మాత్రం చెప్పొచ్చు. ముఖ్యంగా డిండి ప్రాజెక్టు 2.5 టీఎంసీలకు పైగా కెపాసిటీ కలిగినటువంటి ప్రాజెక్టు. ప్రధానమైనటువంటి సాగునీరు కావచ్చు, తాగునీటికి దీన్ని వాడతారు. మనం తీసుకున్నట్లయితే చూడవచ్చు, శ్రీశైలంకి వెళ్ళేటటువంటి రోడ్డుకి ఈ డిండి ప్రాజెక్టు ఆనుకొని ఉంటుంది. వర్షాకాలంలో పర్యాటకులను కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడ నిర్మించినటువంటి కట్టడం చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా తీసుకున్నట్లయితే గేట్లు అనేటువంటివి ఏముండవు, కానీ ఒక మంచి అలుగు మాదిరి ఎత్తైనటువంటి పైనుంచి కిందికి నీళ్లు రావడం, అదంతా చాలా సుందరమైనటువంటి వాతావరణం కనిపిస్తే చూడవచ్చు. ప్రాజెక్టు కింద కూడా ఒకసారి మనం చూసుకున్నట్లయితే గోదావరి జిల్లాలు ఏ రకంగా ఉంటాయో ఆ రకంగా అత్యంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఏది ఏమైనా డిండి ప్రాజెక్టు ఇంత తీవ్రమైనటువంటి వర్షాభావ ఉన్నప్పుడు కూడా పూర్తి స్థాయి నీటి మట్టంతో కలకలలాడుతుందని మాత్రం చెప్పొచ్చు. ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఏ ప్రాజెక్టులో కూడా నీళ్ళు లేవు. ఇప్పుడు శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, జూరాల కావచ్చు, మంజీరా కావచ్చు, సింగూరు కావచ్చు, ఎస్ఆర్ఎస్పి, ఇట్లా ప్రధానమైనటువంటి ప్రాజెక్టు మొత్తం నీళ్లు లేక వెలవెలబోతుంటే డిండి ప్రాజెక్టు మాత్రం నీటితో